తెలుగు రాష్ట్రాలపై ప్రచండ భానుడు అగ్గి కురిపిస్తున్నాడు. ఉత్తరాది నుంచి వస్తున్న వేడి గాలులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉడికిపోతున్నాయి. మరో 4 రోజులు ఈ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇరు రాష్ట్రాల్లోనూ సాధారణం కంటే 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకి వడగాలుల తీవ్రత ఒకంత తక్కువగా ఉంది. మిగిలిన అన్ని ప్రాంతాలు ఉష్ణతాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. గత 3 రోజులుగా ఉష్ణోగ్రతలు ఉన్నట్లుండి ఒక్కసారిగా పెరగడంతో రాజమండ్రిలో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి తాపం పెరగడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతూ ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రతాపంతో కాకినాడ నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మనం ప్రస్తుతం కాకినాడ భానుగుడి సెంటర్లో ఉన్నాము. అయితే నిన్నటి నుంచి అంటే గత 3 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో అటు నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలతో నగరవాసులు తట్టుకోలేక ఇంటికే పరిమితం అవుతున్నారు. అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఎండ వేయడం ఎలా ఉంది? ఈ 3 రోజులు బట్టి ఎండ ఎక్కువగా ఉండటం వల్ల ఎవరు కూడా బయటికి రాలేకపోతున్నారు. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా. ముసలోళ్ళు అయితే మరీ చాలా ఘోరంగా ఉంటుంది. ఏసీలు, ఇన్వర్టర్లు ఉన్న వాళ్ళు కొద్దిగా ఏదో జాగ్రత్తగా ఉంటున్నారు తప్ప ఈ మామూలు మధ్యతరగతి కుటుంబాలు మధ్య మీద రోడ్డు మీద కొత్తగా భయం వేస్తుంది. ఏ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం. ఈ 3 రోజులు బట్టి కూడా 44, 42 డిగ్రీలు జ్వరం ఉంటుందంటే అసలు బయటికి రాలేకపోతున్నాం. చాలా ఘోరంగా ఉంటుంది. సార్ మీరు చెప్పండి, మీ పరిస్థితి ఎలా ఉంది? మాది ఎస్ఎస్ టాపర్ నూకోల్ని ఆటో స్టాండ్ అండి, కన్నగ సెంటర్ ఎస్పీహెచ్ గడ. ఆటో పొద్దుటే మేము వస్తున్నామండి. అసలు బేరలు ఏముంటలేదండి, చాలా దారుణంగా ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్ళడానికి కూడా మాకు గాలు బాగా కూడేసి బాగా దారుణంగా, చాలా దారుణంగా ఉంటుందండి. ఏమన్నా బేరం వెళ్ళినా వాటి నుంచి కొనుక్కుందామని, వాటర్ కొనుక్కుందామన్న టిన్ను కూడా లీటరు టిన్ను 10 రూపాయలు తీసుకుంటున్నారండి. మరీ దారుణంగా ఉంటుంది. ఎక్కడ గుక్కుడు మంచులు కూడా రోడ్డు మీద ఉండలేదు, అంత దారుణంగా అయిపోతుంది. ఆటో డ్రైవర్ అన్నవాడు ఎలా ఉండాలండి? ఆటో చాలా దారుణంగా ఉంటుందండి. అసలు వ్యాపారం కూడా ఏముంటుందండి. చాలా గత 3 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు పెరగడంతో ఇటు ఆటో డ్రైవర్లు కూడా ఆటో తోలుకని పరిస్థితి కనిపిస్తుంది. మా జీవనాధారం కూడా ఇదే. అసలు పబ్లిక్ బయటికి రాకపోవడంతో ఆటో ఎక్కే వాళ్ళు కూడా కనిపించట్లేదని చెప్తున్నారు. అదేవిధంగా ఇటు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే రోడ్డు మీద చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదు. చలివేంద్రాలు ఏర్పాటు చేయకుండా దాహాన్ని తీర్చడానికి కూడా పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా జ్యూస్ సెంటర్లో షాపులు కూడా ఇదే టైం దొరికిందని రేట్లు ఎక్కువ పెంచి అమ్ముతున్నారని నగరవాసులు వాపోతున్నారు. ఇది ఇక్కడ కాకినాడలోని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్తో శ్రీనివాస్, ఎన్టీవీ, కాకినాడ. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకి పైమాటే. రాత్రి ఉష్ణోగ్రత కూడా 35 డిగ్రీలు దాటి కిందకు రావడం లేదు. హైదరాబాద్లో భానుడి ప్రతాపంతో రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ట్యాంక్ బండ్ మీద ట్రాఫిక్ తక్కువగా ఉంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గత 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 43 డిగ్రీల సెల్సియస్ దాటిపోతుంది. ఈ 2-3 రోజుల్లోనే దాదాపు 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు హైదరాబాద్లో నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటల నుంచి భానుడి బగబగలు ప్రారంభమవుతున్నాయి. మిట్ట మధ్యాహ్నం అవుతున్నా కానీ ఇప్పటికీ జనజీవనం స్తంభించినట్టుగా కనిపిస్తుంది. హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో అయితే ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈరోజు సుమారుగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మనం చూసినట్లయితే హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడా కూడా నిల్వ నీడ లేకపోవడంతో ప్రజలు ఎండకు విలువలాడిపోతున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన ప్రత్యామ్నాయాలు తీసుకోవాలని చెప్పేసి వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా హైదరాబాద్ రోడ్లపై, అదేవిధంగా రోడ్లపై ప్రయాణం చేయొద్దని చెప్పేసి ప్రయాణికులను డాక్టర్లు కోరుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యమైన పనులు ఉంటే తప్ప మిగతా సమయాల్లో బయటికి రావద్దని చెప్పేసి కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో కూడా బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే రోహిణి కార్త రాకముందే రోడ్లు
రోడ్ల మీద ప్రజలు మాత్రం కనబడడం లేదు. రోడ్లు పగడం సంగతి అటుంచితే మాత్రం రోడ్ల మీద ప్రజలు కనబడలేని పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో నిత్యం వేలాది మంది ప్రజలు తమ రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఎండల వేడిని తట్టుకోలేక చాలా వరకు మనం చూసుకున్నట్లయితే ప్రజలు తమ ప్రయాణాలన్నింటినీ కూడా వాయిదా వేసుకుంటున్నట్టుగా కనబడుతుంది. హైదరాబాద్లో ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అయితే చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇలాంటి జిల్లాలన్నింటిలో కూడా దాదాపు 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. పగటి ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటే రాత్రి ఉష్ణోగ్రతలు దాదాపు 36 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుంది. ఈ ఎండల నుంచి అదేవిధంగా వడదెబ్బల నుంచి కాపాడుకోవడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ప్రజలు చాలా వరకు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు వీటన్నిటిని కూడా ఆశ్రయిస్తున్నారు. వీటితో పాటు శీతల పానీయాలు, పండ్ల రసాలు వీటన్నింటినీ కూడా సేవిస్తూ వాళ్ళు కాస్త సేద తీరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సుధీర్, ఎన్టీవీ, హైదరాబాద్.